చంద్రబాబు నాయుడు గారు పోలవరం R&R ప్యాకేజ్ అని చెప్పేసి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా అందరి అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. మరి మీ అకౌంట్ లో పడ్డాయి లేదా? పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా? 6,36,000. మరి ఈ డబ్బులు పడతాయని చెప్పేసి ముందే మీకు ఏమైనా చెప్పారా? అసలు అనుకోలేదు కూడా. ఎవరు కూడా చెప్పలేదా మీకు? అసలు అనుకోలేదు, కల్లో కూడా ఊహించలేదు. అసలు ఊహించిన విధంగా పడ్డాయి. ఇప్పుడు అంటే ప్రభుత్వాలు సాధారణంగా అకౌంట్లలో 1000, 2000 అట్లా వేయడమే అరుదు. అటువంటిది 6,30,000 రూపాయలు అందరి అకౌంట్లో ఈ విధంగా వేయడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. మేము పేదవాళ్ళం, బాగా కటికి పేదవాళ్ళం. మాకేంటి బతుకు తెరువు అని ఆధారం అనుకుంటున్నాం. అనుకోని విధంగా ఇప్పుడు డబ్బులు పడ్డాయి. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఈ యొక్క ప్యాకేజ్ డబ్బులు వేయడం కానీ ఇవన్నీ కూడా ఎవరికి చెప్పకుండా వేశారు. గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 లక్షలు ఇస్తానని చెప్పేసి ఆ విధంగా ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. చెప్పి వాళ్ళు చేయలేదు. దాని గురించి ఏమంటారు? దాని గురించి చాలా బాధాకరంగా ఉంది. వేస్తానన్న విధంగా వేయలేదు. ఎప్పుడు గోదావరి వచ్చినా మేము తట్టబుట్ట చదువుకొని ఎక్కడ షెల్టర్ వస్తుందా, ఎక్కడ ఉండాలన్నట్టు బాధలు పడేవాళ్ళం. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మీ గురించి గతంలో ఎవరు పట్టించుకోలేదు ఈ విధంగా? పట్టించుకోలేదు. మరి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేయడం గురించి ఆయనకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.